మహబూబ్ నగర్ లో ఒక స్కూల్లో ఇదైతే కొంచెం నాకు షాకింగ్ గా అనిపించింది. ఆల్రెడీ మొన్ననే మనము చెర్లపల్లిలో ఒక కంపెనీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు విన్నాం, చూసాం. అండ్ అది మహారాష్ట్ర పోలీసులు ఇక్కడికి వచ్చి మరి ఆ, వాళ్ళని ఎస్కాట్ చేసి పట్టుకొని వెళ్ళారని మనం విన్నాం. కానీ ఇది ఇంకా షాకింగ్. ఎందుకంటే అదంటే ఒక ఇండస్ట్రియల్ ఏరియా, ఎవరు చూడరు చెయ్యరు. కానీ ఇది చూసుకుంటే గనక లిటరలీ ఇట్స్ స్కూల్. 6వ తరగతి 10వ తరగతి చదివే పిల్లల స్కూల్, చిన్న వాడు తయారు చేస్తుంది కూడా ఒక 3 to 4 floors ఆ బిల్డింగ్ ఉంది. హిస్ నేమ్ ఇస్ జయప్రకాష్ గౌడ్, డైరెక్టర్ అంట దానికి, అంటే ప్రిన్సిపల్. సో క్లాస్ రూమ్ ఒక 2 floorలు ఎక్కిన తర్వాత 3వ 4వ ఫ్లోర్లో డైరెక్ట్ మేధా స్కూల్ అని బోర్డు ఉంటుంది. అన్ని స్టిక్కర్లు అవి ఇవి ఉంటాయి. అక్కడ ఎంట్రన్స్ కాగానే పక్కనే స్కూల్, ఇట్లా ముందుకెళ్తే అంత పిల్లల క్లాస్ రూమ్లు. ఆ పక్కనే ఓ రూమ్ తయారు చేసుకొని అందులో అక్కడ బుక్స్ టేబుల్స్ అవి కూడా ఉన్నాయి. అక్కడ పెట్టుకొని ఇక్కడ నేనైతే ఆ పేర్లు చెప్పదలుచుకోలేదు, బికాస్ ఆ పేర్లని మెన్షన్ చేయడం అంత కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఎందుకంటే అది ఇంకా తెలుస్తుంది జనాలకి, యంగ్స్టర్స్ కి ఇలాంటివి తెలియకపోవడమే కరెక్ట్ అని నా ఉద్దేశం. ఇది మట్టుకు స్కూల్స్లలో కూడా మహబూబ్ నగర్ లో అలాంటి ప్లేసెస్ లో ఇది తయారు చేస్తున్నారని మీకు హింట్ ఇవ్వడానికి మాత్రమే చెప్తున్నాను. బీ కాషియస్, చాలా కాషియస్ గా ఉండండి. స్కూల్స్లలో చేస్తున్నారు, స్కూల్స్ కి వెళ్ళండి. ఎందుకంటే స్కూల్స్లలో కూడా చాలా దారుణాలు జరుగుతున్నాయి. కంపెనీస్ లో కానీ వర్క్ చేస్తున్న ప్లేసెస్ లో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ అది చాలా ప్లేసెస్ కి ట్రావెల్స్ కంపెనీ ద్వారా కళ్ళు కాంపౌండ్లకు తీసుకెళ్లి, కళ్ళు కాంపౌండ్లు మనం తాగే కళ్ళులో, అంటే జనాలు మధ్యతరగతి జనాలు తాగే కళ్ళులో, అంటే కూలీలు కష్టం చేసుకునే వాళ్ళు తాగేది అది, అందులో కలిపే కెమికల్స్ వాడు తయారు చేస్తాడనమాట. ఇంకా ఇంకా కూడా తయారు చేస్తాడు. సో అలాగే చాలా మంది చనిపోవడం జరుగుతుంది, ఎప్పుడు మనం వింటూ ఉన్నాము. ఇలాంటి కేసెస్ అయితే ఇంకా చాలా చాలా హైదరాబాద్ లో జరుగుతున్నాయి. ప్రతి ఒక్కటి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మీరు చేయాల్సింది ఒకటే, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఫాలో కొట్టండి, సో దట్ ఐ కెన్ గెట్ ఎ లిటిల్ మోటివేషన్.